హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ ఎర్బండి వ్లాగ్స్. నిన్న వీడియో చూసారు కదండి, మట్టి కలిపి పెడుతున్నాను కదా. ఇంకా ఒక్కో దాంట్లో ఈ కుండీలన్నీ ఖాళీ చేసుకుంటున్నానండి. అయితే ఈ అడుగున హోల్స్ ఉంటాయి కదండి, అవి కూడా మళ్ళీ ఒకసారి కొంచెం పెద్దగా చేసుకుని వర్మీ కంపోస్ట్ ఇవన్నీ వేసుకుని చేసుకుంటున్నాం అన్నమాట. ఇది కొంచెం కన్నం బాగా ఊడిపోయింది, చిన్నగా ఉందిలే అని చెప్పి మళ్ళీ పెట్టి పెడుతున్నారండి మా వారు. ఎందుకంటే ఈ డ్రైన్ హోల్ కనుక కరెక్ట్ లేకపోతే వేర్లు కుళ్ళిపోతాయి అన్నమాట, నీరు నిలబడిపోతే. వర్షాకాలం మరీ ప్రాబ్లం, ఇప్పుడు సమ్మర్ అంటే పర్లేదు కానీ అందుకని చెప్పి ఇంకా అన్నిటికీ అలా చేసుకున్నానండి. మట్టి అయితే మటుకు అసలు గుల్లగా మనం ఇలా పట్టుకుంటే వర్మీ కంపోస్ట్ తెచ్చుకుంటే కనుక ఎలా పొడి పొడిలాడద్దో అలా ఉండాలన్నమాట. దాంట్లో నేను ఇసుక, మళ్ళీ పాత మట్టి కదండి, వర్మీ కంపోస్ట్ కూడా తెచ్చుకున్నాను బ్యాగ్, అది కూడా కలుపుతున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా 2 రోజులు ఎండనిచ్చాను అనమాట. ఇంకా పొడి పొడిలాడుతూ వచ్చేసింది మట్టి. మొత్తం మిక్స్ చేసి ఎత్తుతున్నాను. ఇంకా ఇది వంగనారును టమాటో నారు తీసుకొచ్చామండి, ఆకుకూరలు పోయడానికి అవి. ఇంకా ఇదిగోండి ఇలా అంటే కనుక మట్టి మనకి ఎక్కడా కూడా గడ్డలు లేకుండా చక్కగా స్మూత్గా ఉండాలన్నమాట. ఇంకా ఇలా కుండీల్లోకి ఎత్తిపోసానండి. ఎత్తి వంగనారు కొనుక్కొచ్చానని చెప్పాను కదా, ఇంకా అవి పెడుతున్నాను అనమాట. ఒకటి రెండు ముందు సగానికి పోసి పెట్టానండి, ఎందుకంటే ఏరు ఇది అవుతుంది కదా, మళ్ళీ పైన మనం కొంచెం కొంచెం మట్టి తర్వాత వేసుకోవచ్చులే అని చెప్పి పాతుకునే వరకు. అప్పుడేమవుతుందంటే మరీ పైన పెట్టినట్టు కాకుండా ఉంటే చెట్టు పడిపోకుండా ఉంటుంది అనమాట. పెరిగే కొద్దీ కాయ వచ్చేసరికి బరువయ్యి లేసిపోతూ ఉంటాయి ఏర్లు. అందుకని సగం నుంచి పెట్టుకున్నాం అనుకోండి, బలంగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం మట్టేస్తున్నాను అనమాట. ఇలాగే ఇంకా టమాటా నార అవి కూడా తెచ్చానండి, పెడుతున్నాను. అవి కూడా ఇదివరకైతే నారు పోసుకుని పెంచుకునేదానండి, కానీ కొంచెం ఇంకా 25 డేస్ దాకా నారుకే టైం పడుద్ది. సర్లే ఇంకా తొందరగా పెట్టేసుకున్నాము. ఇంకా మట్టి అంతా రెడీ చేసుకున్నాను కానీ నారు కొనుక్కొచ్చామన్నమాట. ఇది టమాటా నారండి. నారు కూడా మనకి ఏంటంటే ఇలా హెల్తీగా ఉంటే మొక్క తొందరగా గ్రోత్ ఉంటుందండి. అదే ఎండిపోయినట్టుగా ఇదిగా ఉంటే బాగుండదు అనమాట. ఇలా అన్నిట్లో ఉన్నట్లోనే నేను సెట్ చేసుకున్నానండి. మళ్ళీ పెరిగి ఇదైన తర్వాత కూడా చూపిస్తాను. ఇంతేనండి. ఇంకా కొంచెం ఆర్గానిక్గా అంటే కొంచెం మనకు శ్రమ ఉంటుంది, కానీ ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. కాయ కాసినప్పుడు మనం తినేటప్పుడు కూడా టేస్ట్ వేరు. నేను ఇది ట్రై చేస్తున్నానండి, ఇలా చేస్తున్నాను. ఇంకెంతేనండి. ఉంటానండి, బాయ్.